ఈరోజు పండగ బక్రీదు అందరి సోదరులకు అందరు కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులది ఈ పండగ ఎలాంటి గొడవలు లేకుండా శాంతిపూర్వకమైన వాతావరణంలో జరగాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కానీ మీరు చూస్తే నిన్న మెదక్ సంఘటన ఎంత ఘోరం అంటే అసలు ఇప్పుడు కొత్తగా ఈ రకమైన జంతు బలులు చేయకూడదని సర్క్యులర్ ఇవ్వడము, దాంట్లో ప్రతి ఒకవేళనంట అది బలి వాళ్ళు ఏదైతే స్లాటర్ హౌస్ పంపిస్తున్నారో కానీ దాంట్లో సర్టిఫికెట్ ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకొని వెళ్ళి అందులో ఆవు లేదని లేకపోతే మేము ఒంటల్ని తీసుకోపోవట్లేదని ఇంకా మిగతా జంతువుల్ని ఇవ్వటం లేదు, బలి ఇవ్వట్లేదని వీళ్ళకు సర్టిఫికెట్ తీసుకోవాలట. నేను గతంలోనే చెప్పాను, ఈ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది, మనను శాంతియుతంగా ఉండనివ్వకుండా ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తున్న కుట్ర జరుగుతూ ఉంది, జరగబోతూ ఉందని నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే మెదక్లో పెద్ద జరగడము, గొడవ జరగడం, దాని మీద ఇష్యూ అవ్వడము, 2-3 మీద హత్యాకాండ జరగడం, ప్రజలకు అసలు ఎక్కడ పండగ అంటే స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ జరగకుండా చక్కగా హైదరాబాదే కాదు ఈ సెక్యులర్ దేశంలో అందరికీ ఎవరి పండుగలు వాళ్ళు చేసుకునేది ఉంది, వాళ్ళ ఆచారాలు వాళ్ళ మతపరంగా. కానీ వీళ్ళు ముస్లిం సోదరుల ఓటు కావాలి కానీ బీజేపీ పార్టీకి, కానీ వాళ్ళు చేసుకునే మతపరమైన లెవెల్లో వాళ్ళకు అభ్యంతరాలు, వాళ్ళ భోజనం విషయంలో అభ్యంతరాలు, వాళ్ళు ఇది తినకూడదు అది తినకూడదు అని నిర్దేశించడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? సో ఒక పక్కన దీని మీద రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడము, రఘునందన్ లాంటి వాళ్ళు మాట్లాడము, ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని తెలిసినా కూడా మనం కామ్గా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ దానికంతా కూడా బాధ్యత వహించవలసింది బీజేపీ పార్టీ, మరి ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షులు, అలాగే అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసిన ఈ భారతదేశం మొత్తంలో ఏది కూడా అశాంతికి కారణమైనారంటే అది కేవలం బీజేపీ పార్టీ చేసిన కుట్రే. వీళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి కూడా మాట్లాడరు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు మొన్న మోడీ పరిస్థితి చూశారు, ఎలా గెలిచారు. ఆఖరికి రండి బాబు నాకు ప్రధానమంత్రి చేయండి అని మరి కాళ్ళు మొక్కి అధికారంలో కూర్చున్నాడు. ఇంతకన్నా అవమానమే ఇంకా ఏం లేదు.